ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఆ నియోజకవర్గంలో అతను ఎదురులేని నాయకుడు. 5 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రి. అతనే గొట్టిపాటి రవికుమార్. అటువంటి వ్యక్తి మీద ఇటీవల కాలంలో కొన్ని అవినీతి ఆరోపణలు. అతని అండదండలతోటి కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి అద్దెంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అయితే ఆరోపిస్తున్నారు. ఆరోపణలో ఎంతవరకు నిజముంది? కేవలం ఇది రాజకీయ ఆరోపణలు చూడవచ్చా? లేకపోతే అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ప్రయత్నంలో భాగంగా ఆర్టీవీ ఇప్పుడు అశోక్ కుమార్ని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తుంది. అసలు ఎటువంటి విషయాలు చెప్తాడో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణలు ఒక మంత్రి మీద, రాష్ట్ర మంత్రి మీద, అతను ఇక్కడ తిరుగులేని నాయకుడు, ఓటమంటూ అతను తెలియదు. అటువంటి నాయకు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, అసలు ఈ ఆరోపణలు చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రధానమైన ఆధారాలు ఏంటి? నేను ఎక్కడా కూడా ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయట్లేదండి. అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూముల్ని, ముఖ్యంగా చెరువుల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ కింద మారుస్తున్నారో, వాటిని ఏదైతే చెరువుల్ని పట్టా ల్యాండ్గా మార్చినటువంటి జీవోల్ని ప్రతి ఒక్కటి కూడా ప్రజల ముందు ఉంచుతున్నాను. దాంతోపాటు ఈ ఆరోపణలు చేసింది మొదట డాక్టర్ అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళో కాదండి. సాక్షాత్తు టీడీపీ పార్టీ వాళ్ళే బయట తీసుకొచ్చిన తర్వాత నేను దాని గురించి డీప్గా కంప్లీట్గా ఏ టు జెడ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ కోణంలో తీసినటువంటి ఆధారాలతో జనాలు మొత్తం కూడా విస్తృతపోయే విధంగా బయటకు వస్తున్నాయనండి. అంటే ఇప్పుడు నేను చూపించినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కుంటల్ని రెవెన్యూ అధికారులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, మినిస్టర్ గారి పర్సనల్ అనుచరులు కానివ్వండి, లేదా డైరెక్ట్గా మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యారా అనేది ఇంకా నేను తెలుసుకుంటున్నాను. బట్ డెఫినెట్గా ఇవన్నీ ఆధారాలతో సహానే నేను మీ ముందు ప్రజల ముందు పెట్టానండి. మీరు పత్రికేయుల సమావేశంలో ఈ విషయాలన్నీ ప్రస్తావించిన పరిస్థితి, అంటే ఇది రాజకీయం లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఆరోపణలుగా చూడొచ్చుంటారా? లేకపోతే ఇక్కడ అద్దంకి నియోజకవర్గం ప్రజలకు తెలియని కొత్త కోణం ఏమన్నా మీరు చెప్పబోతున్నారు? నేను రాజకీయ లబ్ధి కోసం అంటే అండి, రాజకీయాల్లోకి డెఫినెట్గా లబ్ధి కోసమే చూస్తేనేనండి నేను కూడా కాంప్రమైజ్ అయిపోయే ధోరణిలో ప్రయత్నిస్తానండి. కానీ అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులు, ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానివ్వండి, లేదా చెరువులు కానివ్వండి, చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయండి. అలాంటి వాటిని కూడా కబ్జా చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో అద్దంకిలో ఏదన్నా మంచి డెవలప్మెంట్ జరగాలన్నా ఎక్కడి నుంచి గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకొస్తారు? మెయిన్ అది ప్రజలకి తెలియాలి. మీరు అన్నట్టు ఇప్పటి వరకు బయటపడలేదు అంటే అతను సచ్చీలుడు అని కాదండి. డెఫినెట్గా ఎవరూ ట్రై చేయలేదు. బట్ 100% అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా బయట పెడుతున్నానండి. మీరు ఇటీవల చూసుకున్నట్టయితే చాలామంది రైతులు తమ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు వేసుకోవటానికే కరెంట్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి లెటర్ తీసుకొస్తేనే మేము దాన్ని కన్సిడర్ చేస్తాము అనే కోణంలో మాట్లాడారు. నేను దాన్ని విత్ వాయిస్తో సహా ప్రతి ఒక్కళ్ళది ప్రూఫ్స్తో సహా ఆ అధికారుల వాయిస్ చాట్తో సహా మొత్తం బయట పెట్టానండి. దాని మీద కూడా ఎక్కడా కూడా మంత్రి గారు స్పందించలేదే. అంటే ఇది నిజంగా జరిగిందా లేదా అనేది ఆ విద్యుత్ అధికారులే డైరెక్ట్గా చెప్తున్నారుగా, మాకున్న లిమిటేషన్స్ ఇవ్వండి, మాకు వచ్చిన ఆర్డర్స్ ఇవ్వండి అని. దాని మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? నిజంగా మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, మీ పార్టీ ఆఫీసు నుంచి ఈ ఆదేశాలు కనుక లేకపోతే మీరు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? అదేవిధంగా ఇటీవల మీ పిఆర్ఓ ఏ విధంగా బేరసారాలు కొనసాగిస్తున్నారో అవి ఆధారాలతో సహా బయటకు వచ్చిన తర్వాతే కదా మీరు అతన్ని సస్పెండ్ చేశారు. అంటే ఇవన్నీ మీకు తెలియకుండా జరుగుతున్నాయా, లేదా మీ కనుసన్నల్లో మీకు తెలియనట్టు మీ వాళ్ళు చేస్తున్నారా అనేది మా క్వశ్చన్ అండి. అయితే ఇదే ప్రశ్న, అంటే మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద మంత్రి వద్ద ప్రస్తావించిన నేపథ్యంలో నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, నా మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా సరే అది వ్యక్తిగతమైన ఆరోపణలు, ఏమైనా ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని చెప్పేసి ఓపెన్గా సవాల్ అయితే విసిన పరిస్థితి అవుతుంది. దానిపై మీరేమంటారు? 100% ఆ సవాల్ను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నానండి. ఏదైతే మీరు ఆరోపణలు అంటున్నారో, ఏదైతే ఇప్పుడు నేను జీవోలతో సహా గవర్నమెంట్ కుంటలని బయట పెట్టానో
వాటి దగ్గరికి మన ఇద్దరం వెళ్దామండి. అది నిజంగా కుంట భూమా, చెరువు భూమా, ఆ ఊరోళ్ళతో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోతే గనక వాటిని ఏదైతే చెరువు నుంచి, కుంట నుంచి పట్టా ల్యాండ్‌గా కన్వర్ట్ చేశారో దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి నీ అనుచరులను కానివ్వండి, లేదా లోకల్‌గా రెవెన్యూ ఆఫీసర్స్ కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నిజంగా మీ ప్రమేయం లేకుండా జరిగితే వాళ్ళందరినీ సస్పెండ్ చేసి నేను ఆధారాలతో బయటపెట్టినప్పుడు అప్పుడు నా వ్యక్తిగతంగా నాది ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. ఇది మీరు చేస్తున్న ఏ ఆరోపణలు అయితే ఏదో ఉన్నాయో, అంటే భూ కబ్జాలు అన్నారు, కుంట స్థలాలు ఆక్రమించుకున్నారు, వాటన్నిటి దగ్గరగా ఆధారాలతో సహా నేను బయటకు వస్తా అన్నారు. ఆ ప్రదేశాలకి ఆర్టీవీ టీం మేమైతే వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తీసుకెళ్తారా? ఎప్పుడు తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తారు? 200% అండి. ఇప్పుడు నేనైతే ఇదిగో ఇది జరిగింది అని పక్కాగా మీకు చూపిస్తున్నాను. మీ ముందేం చెబుతున్నాడు? నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఒక బాధ్యత గల లోకల్ ఎమ్మెల్యేగా, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా మీ కాన్స్టిట్యున్సీలో ఇంత జరుగుతున్నప్పుడు మీ దృష్టికి తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నప్పుడు మీరెందుకు రారు? నాతో పాటు మీరు వస్తా అంటున్నారు, అదేవిధంగా మినిస్టర్ గారిని రమ్మనండి, ముగ్గురం కలిసి వెళ్దామండి. నేను దాన్ని ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా బయట పెడతాను. బయట పెట్టిన తర్వాత ఆయన క్షమాపణ చెబుతారా, లేదా ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అనేది మీరే ప్రశ్నిద్దిగానండి. ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు చెప్పిన విషయంలో మంత్రి ప్రమేయం నేరుగా ఎక్కడ కనిపించట్లేదు. అంటే జరిగి ఉండొచ్చు, లేకపోతే జరిగి ఉండకపోవచ్చు అనే విషయం అయితే ఇంకా నిర్ధారణ కాని పరిస్థితి ఈ అవినీతి మీద. ఒకవేళ మంత్రికి తెలియకోకుండా ఎవరన్నా కింది స్థాయిలో ఎవరన్నా ఇటువంటి అవినీతికి చేసి ఉండొచ్చు కదా, మీరు నేరుగా ఎందుకు మంత్రిని, మంత్రి పేరుని, అతని హోదాని ప్రస్తావిస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. సార్, అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి, తన పక్కన ఒక 10 మంది ఉన్నారు. అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తికి ఒక అధికారం ఉంది. తన పక్కన ఉన్నటువంటి అనుచరులు గవర్నమెంట్ స్థలాల్ని కబ్జా చేసి రెవెన్యూ ఆఫీసర్లతో చెప్పి డైరెక్ట్గా చేపిస్తున్నారు అంటే నా ప్రమేయం లేకుండా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? లేదా అంటే చిన్న చితగా ఏదో లోకల్ విఆర్ఓలు అంటేనో, సెక్రటరీలు అంటేనో వాళ్ళ మాట వింటారు అనుకోవచ్చు. ఆర్డీఓ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నా మాట వినకుండా అంత పెద్ద స్కామ్ చేయగలుగుతారండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తిని నాకు సంబంధం లేదండి అంటే మీరు ఊరుకుంటారా? అంత పెద్ద స్కామ్ జరుగుతుంది. కోట్ల రూపాయలు, కోట్లు కాదండి, ఒక్కోసారి 100 కోట్లు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినాయి. అది కూడా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా మీ ముందు నిలబెడుతున్నాను. నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉండి, ఈ నియోజకవర్గం నాకు అనుసరణలో ఉండి, నేను ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ నాకు సంబంధం లేదు అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తుంది నీ సొంత అనుచరులు. అంటే నీ నోట్లోంచి కనీసం నీ కళ్ళల్లోంచి సైగ రాంది విషయం కూడా జరిగినటువంటి నీ పిఏలు, నీ వ్యక్తులే ఇది చేస్తుంటే నీకు తెలియదు అంటే ఎవరు నమ్ముతారండి? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు మీరు చేస్తుంది ఆరోపణలు. అతను ఇందాక ప్రస్తావించినట్టు 5 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తి. అతను పార్టీతో సంబంధం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు ఇప్పుడు రాలేదు, తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు ఎటువంటి ఆరోపణలు రాలేదు, తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు రాలేదు. మొదటిసారిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ అశోక్ కుమార్ ఉన్నప్పుడే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది అశోక్ గొప్పతనం అంటారా, నిజంగా మంత్రి ఇటువంటి అవినీతికి ప్రోత్సహించాడని భావిస్తున్నారు? ఇది ప్రజల క్లారిటీ అయితే మీరేం చెప్తారు? 100% అండి. మీరు అడిగిన దానికి ఆ జీవోల్లో చూపించిన ప్రకారం ఇవన్నీ 1954 ముందే జరిగిపోయి ఉన్నవి. ఏవైతే ఇవన్నీ ఇప్పుడు కన్వర్షన్ అవుతున్నాయో వాటి ఆధారంగా మాత్రమే మేము చేస్తున్నాము అని చెప్పేసి చెబుతున్నారు. కానీ ఇవన్నీ 2024 కూటమి ప్రభుత్వం తర్వాతే ఎందుకు జరుగుతున్నాయి? 1954 నుంచి 2024 వరకు దాదాపు 70 సంవత్సరాల కాలంలో ఎటువంటిది జరగంది. ఇప్పుడు ఎందుకు ఈ అవినీతి జరుగుతుంది అంటే దాని ఆధారాలతో సహా నేను బయట పెడితే వ్యక్తిగత విమర్శలు అని మీరు ఎలా అనుకుంటారు? చివరిగా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నిటి మీద వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మీరు ఎటువంటి డిమాండ్స్ చేస్తున్నారు? ముఖ్యంగా ఈ ఆరోపణల మీద మీరు ఏదైనా అడగదలుచుకుంటే మంత్రిని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ ఏమడుగుతారు? నా ప్రశ్న సూటిగా ఒకటేనండి. ఏవైతే ప్రభుత్వ భూముల్ని, కుంట భూముల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వెంటనే వాటిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని
ఇలాంటివి చేసినటువంటి వ్యక్తులపైన అదేవిధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దానితో పాటు దానికి గొట్టిపాటి రవికుమార్ గారు నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలందరికీ, ముఖ్యంగా అద్దంకి ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది గతంలో అద్దంకి నియోజకవర్గ గడ్డ మీద జరగనటువంటి ఒక కొత్త సంఘటనకైతే నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఎంతో అనుభవం ఉన్నటువంటి అపజయం వంటి ఎరుగని వ్యక్తి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు డాక్టర్ అశోక్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కాదు, నేను ఒక వ్యక్తిగా ఆరోపణలు చేస్తున్నాను. మంత్రి ఇలాకాలో మంత్రి కనుసనల్లో మంత్రికి సంబంధించిన వారే ఈ అవినీతికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన ఆధారాలని నా దగ్గర ఉన్నాయి. నేను దేనికైనా సిద్ధం, ఆ స్పాట్కి రావడానికైనా లేకపోతే చర్చకైనా సిద్ధం అంటున్నారు. కానీ దీనిపై అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ అయితే సమాధానం చెప్పాలి. దీని మీద పూర్తిగా వివరణ ఇవ్వాలి. నైతిక బాధ్యత కూడా వహిస్తూ అద్దంకి ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ చంద్రపూడి అశోక్ కుమార్ అయితే అద్దంకి నుంచి అయితే కోరుతున్నారు. అసలు దీని మీద ఎటువంటి వివరణ వస్తుంది, అసలు దీని మీద కొనసాగింపు ఏ విధంగా ఉండబోతుంది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, అద్దంకి, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.